ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అభ్యుదయ కవి సంఘ సంస్కర్త గుర్రం జాషువా జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని ఆదోని శాసనసభ్యులు పివి పార్థసారథి తెలిపారు. ఇందులో భాగంగా ఏలూరు నగరానికి వచ్చిన ఆదోని శాసనసభ్యులు పార్థసారథి జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం అయ్యేందుకు కృషి చేసిందని అన్నారు. అందులో భాగంగానే జిల్లా బూత్ లెవెల్ వరకు గ్రామ కార్యకర్తల నియామకం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ తీసుకున్న చర్యల్లో భాగంగా జీఎస్టీ తగ్గింపు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు. అన్ని జిల్లాల్లోనూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జీఎస్టీ సంబరాలు నిర్వహించుకున్నామని చెప్పారు. వారు రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలంగా ఏర్పడేందుకు ప్రతి కార్యకర్త కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గారపాటి చౌదరి, శరణాల మాలతి రాణి, కృష్ణప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ పాల్గొన్నారు. సభలను దృష్టిలో పెట్టుకుని నేను ఏలూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మా పార్టీ పెద్దలందరినీ కలిసి ఈరోజు నేను మీతో కలిసి మాట్లాడుతున్నాను. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటున్నటువంటి కీలకమైన పాత్ర మీకు తెలిసిందే. కూటమిలో భాగంగా ఉంటూనే పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రతి జిల్లాల్లో కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలు చేసుకొని పోతా ఉన్నారు. ఒకవైపున జిఎస్టీకి సంబంధించినటువంటి జరిగిన మంచిని ప్రజలకు తీసుకెళ్లడంలో భాగంగానే ఒకవైపున మేము సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాం. ఇంకోవైపున సాహితీవేత్త, కవి, సామాజిక సంస్కర్త గుర్రం జాషువా గారు లాంటి దళిత నేత మనం ఎప్పుడు కూడా ఆయన్ని కులం పేరుతోనో మతం పేరుతోనో చూడాలి.